తిరుపతికి పోయొచ్చినామంటే దేవుని దర్శనం మంచిగా అయిందని అడగరు, లడ్డూలు తెచ్చినవా అంటారు. గంత కమ్మగుంటాయి. మళ్ళా తిరుపతికి పోయొచ్చినామని గుండు చూపించిన నమ్మనోళ్ళు కూడా తియ్యటి లడ్డు తింటే పక్కాది ఆ లడ్డే అంటారు. ముత్యమంతి ఇచ్చిన సాలు అని కండ్లకు అద్దుకొని నోట్లేసుకుంటే నోరంతా తీపైతుంది. అబ్బా 2 లడ్డులు ఒక్కల మీద తింటే బాగుండు సుతా అనిపిస్తుంది. మనకిచ్చే ఇట్లుంటే ఇక దేవునికి పెట్టేటి ఎంత కమ్మగుండాలే. తిరుపతి ఎంకన్న ప్రసాదాల మీద పంచాయతీ మోపైంది. సీఎం చంద్రబాబు సార్ ఏమన్నాడంటే, దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. వైసీపీ గవర్నమెంట్ లా గిట్లుండేనట. చల్ అంతా జూట ముచ్చటని అప్పటి తిరుపతి గుడి కమిటీ పెబ్బ వైవి సుబ్బారెడ్డి సారు ఖండించిండు. ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి గీ తీసే గోశాల రాజస్థాన్ లో ఉంది. డోనర్ సహాయం రోజుకి ₹1,00,000 అయిందా గీ ఒక్కటి. దేవునికి దినం 6-7 మాటల నైవేద్యాలు పెడతారు. రోజుకు 60 కిలోల నెయ్యి వాడతారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలుంటే నిరూపించాలి, లేకపోతే తప్పకుండా దీనిపై డిఫామేషన్ కేసేసేదానికి ఆయన ఏ ఎంక్వైరీ కావాలో ఏమండి, నేను ఛాలెంజ్ చేస్తున్నా కదా. దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి. గిట్లా దేవుని ప్రసాదాల మీద భక్తులకిచ్చే లడ్డుల మీద 2 పార్టీల నడమ లడా అయితే ముదురుతుంది. మరిన్లా ఎవరు చెప్పేది నిజమో ఆ ఎంకన్న సామికే తెలవాలే.